వాస్తవంగా న్యాయ వ్యవస్థ చాలా సార్లు కామెంట్ చేస్తుంటుంది. ఆ కామెంట్‌కి సంబంధించినటువంటి వాటిది వేరు, ఆర్డర్ వేరు. ఫైనల్ ఇచ్చే అవును. ఆర్డరే ముఖ్యం. అంతే. ఇప్పుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని ఇలా నిందిస్తే మీరెట్లా చూస్తా ఊరుకుంటున్నారు? అదే యెస్. కదా మాట్లాడేది. అవును. వెరీ అవును. గుడ్. చాలా మంచి పాయింట్. హ్మ్. రఘురామకృష్ణరాజు కేసేంటి? హ్మ్. రఘురామకృష్ణరాజు మీద అప్పుడు ప్రభుత్వం పెట్టిన కేసేంటి? అప్పుడు కూడా ఆయన సీఎంనే కదా మరి చేసినారు. రోజు హ్మ్. రోజు రచ్చబండ పెట్టి హ్మ్. అరే నా కొడకాతో సహా మాట్లాడాడు కదా ఆయన ఆ రోజు. అవును. హ్మ్. ఆయన మాట్లాడని పద్యాలం ఏముంది ఆ రోజున? హ్మ్. లేదా అట్లాగే వాళ్ళకి సంబంధించిన ఒక 2, 3 నెట్వర్క్‌లు పర్టిక్యులర్‌గా అదే గదా చేసింది. అవును. అసలు ఎక్కడ ఎందుకు చంద్రబాబు గారి దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ దాకా వీళ్ళందరూ సైకో అనే ఒక పదంతో వాడారు కదా! హ్మ్. ఈజ్ ఇట్ యాక్సెప్టబుల్ బై జ్యుడిషియరీ? హ్మ్. న్యాయ వ్యవస్థ దాన్ని అంగీకరిస్తుందా? అప్పుడు ఆయన ముఖ్యమంత్రే కదా! అవును. ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని సైకో అని సంబోధించడాన్ని న్యాయ వ్యవస్థ అంగీకరిస్తుందా మరి? అదే కదా. హ్మ్. అంటే న్యాయ వ్యవస్థకి సంబంధం లేదది. హ్మ్. ఆ రోజున ప్రభుత్వం కేసులు పెట్టింది. అవును. ఆ కేసుల్ని కోర్టు తప్పుపట్టింది. హ్మ్. ఈ రోజున కేసులు ఎందుకు పెట్టట్లేదు మీరంటుంది. హ్మ్. కాబట్టి సంథింగ్ ఫిషీ. యెస్. డిబేటబుల్ హ్మ్. నడుస్తుంటాయి హ్మ్. అవి. హ్మ్. 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 నడుస్తుంటాయి అట్లాంటి కామెంట్స్. హ్మ్. హ్మ్. అంటే ఒకటి సార్ ఇక్కడ అంటే